హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఈరోజు బిఏ సోషాలజీలోని సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లోని సామాజిక సమస్యలు అనే అంశంలోని వివిధ చాప్టర్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం. సామాజిక సమస్యల్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏమిటి అంటే కనుక నిరుద్యోగం అంటాం. ఈ నిరుద్యోగం అంటే అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏమిటి? ఒక వ్యక్తి తరచూ ప్రయత్నిస్తున్నాడు ఉద్యోగం కోసం, అయినా కానీ ఎటువంటి ఉద్యోగం అతనికి దొరకట్లేదు. అటువంటి సందర్భాన్ని మనం ఏమంటామంటే నిరుద్యోగం అంటాం, లేదా అన్ఎంప్లాయ్మెంట్ అంటాము. ఎంత ప్రయత్నించినా కానీ ఎటువంటి ఉద్యోగం లభ్యం కానప్పుడు ఆ వ్యక్తిని మనం నిరుద్యోగి అని అంటాం. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారము సుమారు 1.1 కోట్ల మంది, అంటే ఓ కోటి కంటే ఎక్కువ మంది ఈ నిరుద్యోగులుగా ఉన్నారని అంచనా. అంటే వారు ఎంత ప్రయత్నించినా కానీ, అంటే చదువుకున్నారు, లేకుంటే నైపుణ్యాలు ఉన్నాయి, కానీ వారికి సరైనటువంటి ఉద్యోగ లభ్యత అని జరగట్లేదు. ఈ నిరుద్యోగం అనేది దాదాపు వారు ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ, లేకుంటే ప్రైవేట్ ఉద్యోగాల్లో కానీ, ఎటువంటి సందర్భాల్లో కానీ, లేదా వారి యొక్క స్వతహాగా చేసుకునేటువంటి జీవనోపాధులైనా అయి ఉండొచ్చు. కానీ ఏ వ్యక్తికైనా కానీ ప్రభుత్వంలో కానీ, లేకుంటే ప్రభుత్వేతర సంస్థల్లో కానీ, లేకుంటే ప్రైవేట్ సంస్థల్లో కానీ, లేకపోతే స్వయంగా చేసుకునేటటువంటి జీవనోపాధులు కానీ ఎటువంటివి లేనప్పుడు వాళ్ళందరినీ కూడా మనం నిరుద్యోగులు అని అనటం జరుగుతుంది. మరి ఈ నిరుద్యోగులు ఏ విధంగా ఉంటారు అనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటాం. ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే ఇంగ్లీష్లో అయితే కనుక డిస్గైజ్డ్ ఎంప్లాయ్మెంట్. డిస్గైజ్డ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒక నిరుద్యోగిత లక్షణం. అంటే తెలుగులోనైతే ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటాం. అయితే ఏమిటి అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యవసాయ భూమిలో కనీసం 4 పనులు చేస్తే సరిపోతుంది. కాకపోతే అదే వ్యవసాయ భూమిలో 8 నుంచి 10 మంది పనిచేస్తున్నారు. కానీ వారికి వచ్చేది అటువంటి కేవలం ఎంతైతే వస్తుందో అదే రాబడి మాత్రమే వస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటాం. అంటే కేవలం ఎంతమంది చేసినా వచ్చే లాభం కానీ, వచ్చే ఆదాయం కానీ, వచ్చే వనరులు కానీ ఒకే రకంగా ఉంటాయి. సో దీన్ని మనం ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటాం. ఇక రెండోది కాలానుగుణ నిరుద్యోగిత అంటాం. అంటే ఏమిటి? సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ముఖ్యంగా మనం భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలో చూసినట్లయితే రైతులు కానీ, రైతు కార్మికులు కానీ వాళ్ళకు వచ్చేటటువంటి పని దినాలు కేవలం 7 నెలలు, 6 నుంచి 7 నెలలు మాత్రమే దొరుకుతుంది. మరి పూర్తి 12 నెలలు పని దొరికే అవకాశం లేదు. అంటే మిగతా 4 నుండి 5 నెలలు వాళ్ళు ఖాళీగానే ఉంటున్నారు. మరి దీన్ని మనం ఏమనాలి అంటే కనుక సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. అంటే వారికి కేవలం కొంతకాలం మాత్రమే పని దొరికే అవకాశం ఉంది. ఇక విద్యావంతుల నిరుద్యోగిత అంటే ఏమిటి? అత్యధికంగా విద్యను ఆర్జించినప్పటికీ కూడాను వారికి మంచి నైపుణ్యాలు ఉన్నప్పటికీ కూడా చాలామంది ఉద్యోగం లేకుండా ఉన్నారు. అంటే విద్య వాళ్ళకు ఉంటుంది, కాకపోతే వారికి సరైనటువంటి ఉద్యోగం లభించే అవకాశాలు ఉండవు. దీన్ని మనం ఏమంటామంటే కనుక విద్యార్జిత, అంటే ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అనే అవకాశం ఉంది. ఇక మరొకటి ఏమిటంటే అల్ప ఉపాధి, అండర్ ఎంప్లాయ్మెంట్ అంటాం. అంటే వారికి సరిపోయేటటువంటి విద్య ఉండి, లేకుంటే నైపుణ్యాలు ఉన్నాయి, కానీ వారికి సరిపోయేటటువంటి ఉద్యోగం రావట్లేదు. ఉదాహరణకు ఒక ఇంజనీర్ చదువుకునేటటువంటి ఒక ఇంజనీర్ చదివేటటువంటి వ్యక్తి, లేకుంటే చదివినటువంటి వ్యక్తి కేవలం ఈరోజు ఒక డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. అంటే ఏమిటి? దీన్ని మనం ఏమంటామంటే అండర్ ఎంప్లాయ్మెంట్ అంటాం. అంటే ఇలాంటి పరిస్థితులు కూడా మన దేశంలో మనం చూస్తున్నాం. ఇక మరొక అంశం ఏమిటంటే స్వచ్ఛంద నిరుద్యోగిత. అంటే ఏమిటే, చాలామంది స్వచ్ఛందంగానే ఉద్యోగం చేయడానికి ఇష్టపడరు.
ఇలా చేయటం వల్ల కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతూ ఉంది. వాళ్ళకి విద్య ఉంది, నైపుణ్యాలు ఉన్నాయి, కానీ స్వచ్ఛందంగా వారు ఒక వ్యవస్థ కింద కానీ ఒక ప్రభుత్వం కింద కానీ స్వచ్ఛందంగా కానీ పని చేయడానికి ఇష్టపడరు. ఇది కూడా నిరుద్యోగం యొక్క లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక మరొక అంశం ఏమిటంటే ఆకస్మికంగా నిరుద్యోగిత అంటే ఏమిటి? కొన్ని సందర్భాల్లో ఆకస్మికంగా కూడా నిరుద్యోగం ఏర్పడవచ్చు. ముఖ్యంగా మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో చూస్తూ ఉంటారు. కంపెనీలు ఎత్తేయటం కానీ, కంపెనీలకు ప్రాజెక్టులు రాకపోవటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతూ ఉంటాయి అంటే ముఖ్యంగా వారికి ప్రాజెక్ట్ అప్రూవల్స్ రాకపోవటం వల్ల జరుగుతూ ఉంటాయి. కానీ అది అలా జరగటం వలన వేలాది మందికి ఉద్యోగాలు కోల్పోవటం జరుగుతుంది. సో ఇలా జరగటాన్ని మనం ఏమంటామంటే ఆకస్మిక నిరుద్యోగిత అని అంటాం. ఇక నిరుద్యోగానికి గల లక్షణాలు ఏమిటి అంటే ఈరోజు ఎంతోమంది చదువుకున్న వాళ్ళు లేకుంటే నైపుణ్యాలు ఉన్నారు, కానీ నిరుద్యోగం ఎందుకు ఉంది అంటే కనుక అధిక జనాభా అని మనం పేర్కొనవచ్చు. జనాభా ఎక్కువ ఉండటం వలన, చదువుకున్న వాళ్ళు ఎక్కువ కావటం వలన, నైపుణ్యాలు పెరగటం వలన వారికి ఉద్యోగాలు లభించటం లేదు. అంటే జనాభా పెరుగుదల వల్ల ఉద్యోగాల లభ్యత తగ్గిపోయింది. అది ప్రభుత్వంలో కానీ లేకుంటే ప్రైవేట్ సెక్టర్లో అని మనం తెలుసుకోవాలి. ఇక రెండవది ఏమిటి అంటే వ్యవసాయం అంటే ఏమిటి? వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగించటం. ఎక్కువ మంది మన దేశంలో ఇప్పటికీ కూడా సుమారు 60% కంటే పైగా జనాభా వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి వారికి కూడా అలాంటి వారికి కూడా ఈ నిరుద్యోగం అనేది ఎక్కువ సమస్యగా ఏర్పడుతుంది. అంతేకాకుండా మన దేశంలో అకాలమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు అంటే సునామీలు కావచ్చు, అకాల వర్షాలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, లేకుంటే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల చాలామంది తమ యొక్క ఉద్యోగాలని కోల్పోవటం జరుగుతూ ఉంది. ఇలా ఉద్యోగాల్ని కోల్పోవటం వల్ల నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరొక కారణం ఏమిటంటే వ్యవసాయంలో ఇప్పటి వరకు కూడా మన వాళ్ళందరూ కూడా సాంప్రదాయ పద్ధతులనే వాడుతున్నారు. అంటే ఏమిటి అంటే అనాదిగా మన వాళ్ళు ఒక మూస పద్ధతిలోనే మనం వ్యవసాయం చేయటం జరుగుతుంది. వ్యవసాయంలో టెక్నాలజీని ఉపయోగించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కానీ ఇప్పటికి కూడా సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులని వాడటం వలన చాలామంది మనకు నిరుద్యోగం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు లేకపోవటం అంటే పనిచేయడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు, కాకపోతే వారికి పరిశ్రమలు లేకపోవటం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరానికి 7 నెలలు మాత్రమే వాళ్ళకు పని దొరికే అవకాశం ఉంది. మిగతా సమయంలో వారు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, కాకపోతే పరిశ్రమలు అనేటివి చాలా దూరంగా ఉండటం వలన వాళ్ళు వెళ్ళట్లేదు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసినట్లయితే కనుక మనం నిరుద్యోగాన్ని మనం ఎంతైనా ఎదుర్కోవచ్చు. అంతేకాకుండా కుటీర పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసినట్లయితే మనం నిరుద్యోగాన్ని మనం ఎదుర్కోవచ్చు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో మనము జీవనోపాధులు అంటే స్వయం సహాయక బృందాలతోటి జీవనోపాధులు కల్పించినట్లయితే, లేకుంటే వారికి ఆర్థిక సహాయంతో కొంత వారికి లోన్స్ లాంటివి ఇప్పించినట్లయితే ఎంతోమంది యువకులు ఈ నిరుద్యోగం నుంచి పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈనాటి పాఠంలో మనం నిరుద్యోగం అంటే ఏమిటి, నిరుద్యోగం యొక్క లక్షణాలు ఏమిటి, నిరుద్యోగాన్ని ఏ విధంగా ఎదిరించాలనే విషయాల్ని మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ.